ఏ వ్యక్తికైనా ఆర్థిక ఇబ్బందులు అనేవి కామనే. ఇది లేకుండా అంటూ నాకు తెలిసి సత్యంలో ఎవడూ ఉండలేడు. సత్యంలో ఉన్నాడంటే ఫస్ట్ దెబ్బ కొట్టేది ఆర్థిక సంబంధమైన విషయాల మీద, తర్వాత కుటుంబ పరమైన విషయాల మీద కొడుతుంది. అంతేగాని ఆత్మీయంగా మనల్ని ఏం చేయలేక ఇవన్నీ చుట్టముడుతుంది అన్నమాట అపవాది. ఇప్పుడు ఫస్ట్ ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంది కదా ప్రతి విశ్వాసకి. సత్యంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మన కళ్ళ ముందు వాడికి ఏంటంటే ఎదుగుతూ ఉంటాడు. ఆ టైంలో కొత్తగా వచ్చిన ఆత్మమూలని అల్ప విశ్వాసంతో ఉంటాడు. సంపూర్ణ విశ్వాసం అనేది మనకు వచ్చినంత వాడికి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు కొన్ని సంవత్సరాలుగా మాటలు వింటున్నాం, దేవుడు రుచి చూసాం మనం. వాడంతా రుచి చూసి ఉండకపోవడం వల్ల ఏమవుతాడు, కొన్నాళ్ళకి తొలగిపోయే పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి వాడికి ఒక్కసారిగా ఆర్థిక దెబ్బ టప 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 కొట్టిందనుకోండి, ఏమైపోతాడు, ఎక్కడో దిక్కులు లొంగుతాడు. ఇప్పుడు సంఘం అంతా ఏం చేయాలి? సంఘం నిజంగా సత్యమందు నిలబడితే కనుక, ప్రేమయందు ప్రతిష్ఠిత చేయబడిన సంఘం అయితే కనుక, ఈ సంఘం అంతా కూడా ఆ వ్యక్తి జీవితంలో ఏం చేయాలి? అసలు నార్మల్గా ఎలా ఉన్నావనే పరామర్శే కాకుండా అవసరమైనంత వరకు వాడిని ఆ ఇబ్బందుల నుండి పైకి లాగే ప్రయత్నం కూడా చెయ్యాలి. ఇప్పుడు ఇది లాగడం వల్ల వాడికి ఆత్మీయంగా మేలు చేస్తున్నామా, శారీరకంగా మేలు చేస్తున్నామా? మనం ఆత్మీయంగా మాత్రమే చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వాడు అప్పులని మనం తీర్చం, కానీ అప్పుడు వాడు ఆత్మీయంగా పడిపోకుండా మాత్రం మనం కాపాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయడం వల్ల? శారీరకంగా చేయడం వల్ల. ఆత్మీయంగా చేయడం వల్ల కష్టమా? అక్కడికి వెళ్ళి దేవుడిని కష్టాలన్నీ తీరుస్తాడంటే కుదరదు. అక్కడ ఆల్రెడీ ఆయన చదువుకున్నవాడే, దేవుడు నీకు తోడై ఉండును కాకంటే కుదరదు. అక్కడ ఏం చేయాలి? శారీరకంగానే వాడిని మేపాలి. ఎక్కడ పడిపోకుండా? ఆత్మీయంగా పడిపోకుండా. అర్థమవుతుందా? ఇది సంఘంకు ఉండాల్సిన జ్ఞానం.